అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటిది శ్రీమద్ భాగవతం. పవిత్రమైనటువంటి ఈ శ్రీమద్ భాగవతం అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, వేదాలలో ఉన్నటువంటి సారము మొత్తాన్ని కూడా వేదవ్యాసుడు మనకు పురాణాల రూపంలో అందించాడు. అయితే పురాణాలు దొరకకపోతే వేద సంపదని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడము సామాన్యులకు అయ్యేటటువంటి పని కాదు. అందువల్ల ఆయన ఏం చేశాడు అంటే, వేదంలో ఉన్నటువంటి సారం మొత్తంని కూడా 180 పురాణాలలోకి అందించారు. అయితే ఈ 180 పురాణాల లోపల ముఖ్యమైనటువంటి 18 పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు లభ్యమవుతున్నప్పటికీ, లభ్యమవుతున్నవి చాలా వరకు దండయాత్రలో కొన్ని భాగాలు పోవడము, కొన్ని శ్లోకాలు మనకు కనిపించకుండా పోవడము, కొన్ని సర్గలు స్కందాలకు స్కందాలే ఎగిరిపోవడము, వీటన్నిటి ద్వారా ఏమైందంటే తర్వాత వచ్చినటువంటి వారు వారి సాంప్రదాయాన్ని అనుసరించి అందులోపల శ్లోకాలని పూర్తి చేశారు. వారి భక్తిని అనుసరించి వారికి అప్పటి వరకు లభ్యమైనటువంటి ఇతర ఆధారాల ద్వారా ఈ పురాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి వేదవ్యాసుడు అందించిన పురాణమే ఇప్పుడు మనకు దొరుకుతుందా అంటే సరిగ్గా చెప్పడం కష్టం. అయితే వీటి లోపల కాస్త పొల్యూషన్ కానటువంటిది కొంతవరకు శ్రీమద్ భాగవతం. అందుకని నారాయణ భట్టాత్రి ఈ శ్రీమన్నారాయణాన్నే తీసుకుని, ఈ శ్రీమన్నారాయణం లోపల శ్రీమద్ భాగవతాన్నే తీసుకుని, ఆ శ్రీమద్ భాగవతాన్ని కూడా 18,000 శ్లోకాలను 100 దశకాలుగా అందిస్తూ 1030 శ్లోకాల లోపల మనందరికీ అందించాలి. అయితే మనకు అందించాలి అనే ఉద్దేశం కంటే కూడా ఆయన తనకు అనుభవమైనటువంటి, తనకు హృదయంలో వచ్చినటువంటి భావాలని భగవంతుడి ముందే ఆయనకే ప్రకటించాలి. అయితే అప్పటి వరకు కూడా తను చాలా చిన్న పిల్లవాడు, 27 ఏళ్ల వాడు అంటే భక్తి భావాలు రావడం కొంతవరకు కష్టమే. అంటే ఆ రోజుల్లో సాంప్రదాయ పద్ధతి ఉండేది కాబట్టి అందరూ దేవుణ్ణి నమ్మేవారు, అంతవరకు ఓకే. కాకపోతే ఇంకా కూడా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. గృహస్థాశ్రమంలోనే కొంతకాలము కొనసాగిస్తూ తర్వాత మెల్లగా వానప్రస్థం సమయానికి భక్తి పీక్ అని ఏదైతే అంటామో తారాస్థాయికి చేరుతుంది, పీక్ స్టేజ్. అయితే ఇప్పుడు ఆయన అలా కాదు, 27 ఏళ్లకే తారాస్థాయికి చేరుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యం బాలేదు. ఇప్పుడు ఆరోగ్యం బాలేదు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు తప్ప ఇంకెవరూ కూడా తనను రక్షించే స్థితిలో లేరు. కాబట్టి భగవంతుడు ముందే కూర్చుని అన్నిటికంటే గొప్పదైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని తన దగ్గర ఉన్నటువంటి విద్వత్తుతో, ఋగ్వేది కాబట్టి సహజంగా మంత్రాలు రాయడంలో గొప్పవాడు, మంత్రాలు చదవడంలో గొప్పవాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి సంస్కృత సంపదనే భగవంతుడు కల్పిస్తూ మొదలుపెట్టాడు. అలా మొదలు పెడుతూ భాగవతాన్ని కొనసాగిస్తూ మెల్లమెల్లగా తన లోపల మార్పు రావడం మొదలైంది. అక్కడ ఉన్నటువంటి లీలలన్నింటినీ కూడా తన హృదయంలో గుర్తించడం అంటూ మొదలైంది. ఎప్పుడైతే తన హృదయంలో ఆ లీలలన్నింటినీ గుర్తించడం మొదలైందో అప్పటి నుంచి ఆయన లోపల తగ్గిపోతున్నాయి, ఆ బాధలు తగ్గిపోతున్నాయి, రోగ నివారణ జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇందులో దశమ స్కందం అని, ఈ దశమ స్కందము ఒక వ్యక్తి యొక్క ముఖముతో సమానమని, శ్రీకృష్ణుడి యొక్క ముఖంతో సమానమని మనము వివరంగా తెలుసుకున్నాం. ఈ ముఖము అనేటటువంటి అద్భుతమైనటువంటి భాగం లోపల పూర్వ భాగము, ఉత్తర భాగము అని 2 ఉన్నాయన్నమాట. పూర్వ భాగం అంతా కూడా శ్రీకృష్ణుడు మధురానగర్ని ఏ విధంగా తన వశంలోకి తీసుకున్నాడు, ఉగ్రసేనుని ఏ విధంగా మళ్ళీ తను రాజుగా చేశాడు, ఇంతవరకు మనం చూస్తాం. తర్వాత భాగం అంతా కూడా శ్రీకృష్ణుడు యొక్క వివాహాలు, శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర, ఇవన్నీ కూడా 11వ స్కందంలోకి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క అవతారము ఎలా సమాప్తి అయినది అనేటటువంటి విషయము తెలుసుకుంటాం. కాబట్టి నిజం చెప్పాలి అంటే అన్నిటికంటే కూడా పెద్దది శ్రీకృష్ణుడి చరిత్రనే. కాబట్టి చాలా మంది ఏంటంటే విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు చెప్పినప్పటికీ కూడాను శ్రీకృష్ణుడి అవతారం చెప్పినటువంటి దశమ స్కందమే గొప్పది అన్నటువంటి భావంకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారని మనం తెలుసుకుందాం. అందుకే దీన్ని శ్రీకృష్ణ భాగవతము అంటారని, శ్రీదేవి భాగవతాన్ని అమ్మవారి భాగవతం అంటారని తెలుసుకుందాం. అందులో 12 స్కందాలు ఉన్నాయి, ఇందులో 12 స్కందాలు ఉన్నాయి. 12, 12, 24 శ్రీకృష్ణుడి స్కందాలు రాత్రిని
సూచిస్తే, రిప్రజెంట్ చేస్తే, అమ్మవారి స్కందాలు 12 స్కందాలు పగలు సమయాన్ని సూచిస్తాయి. అంటే ఒక దినమంతా కూడా మనకు భాగవతమే. అంటే ప్రతి దినము మనకు భాగవతం ద్వారానే మన జీవితాన్ని గడపాలి అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం భాగవతం ద్వారా. ఈ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మకు ముందరి నుంచే, ఇంకా పుట్టక ముందరి నుంచే లీలలు ప్రారంభమయ్యాయనవి. పుట్టిన తర్వాత ఇక మరిన్ని లీలలు. ఆ లీలల లోపల ముఖ్యమైనటువంటిది మనం తెలుసుకున్నాము. తల్లి దగ్గర ఉన్నప్పుడే పూతన సంహారము. పూతన సంహారం అయిపోయింది అంటే తృణావర్తుడు ఇలా మెల్లమెల్లగా ముందుకు సాగుతూ చివరికి తల్లి ఎప్పుడైతే రోకలికి కట్టేసిందో అప్పుడు మణిగ్రీవుడు నలకుబరుడు వారి యొక్క శాప విమోచనం జరిపించాడు భగవానుడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలా ముందుకెళ్తున్నాడు, తల్లికి తన విశ్వరూపాన్ని చూపించాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఊర్లో ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక తెలియని ఆకర్షణ శక్తి, శ్రీకృష్ణుడు లోపల ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఏంటి అనేటటువంటి విషయం తెలియదు. కానీ అందరూ కూడా ఆయనకు ఆకర్షితులై ఆయనతోటే ఉంటున్నారు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. వాళ్ళ పనులన్నీ మానేసి శ్రీకృష్ణ భగవానునే చూస్తూ ఆనందంలో మునిగిపోయారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. పెద్దగా అయ్యాడు, కొద్దిగా పెద్దగా అయ్యాడు. పెద్దగా అయిన తర్వాత మెల్లమెల్లగా ఆవులను మేతకి తీసుకెళ్లడం నుంచి మొదలెట్టి ఆవులను రక్షించే స్థాయికి వెళ్ళాడు. ఇదే విధంగా గోపికలందరికీ కూడా మానస చోరుడు అయ్యాడు. అప్పటి వరకు చిన్న చిన్న పిల్లవాడిగా వెన్న దొంగ అయినటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు అందరి యొక్క మనసులను కూడా హరించడం మొదలెట్టాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే పొద్దున్నే వెళ్ళిపోతాడో వీటన్నిటిని రక్షించడానికి, ఇక అప్పటి నుంచి వాళ్ళకి ఎదురు చూపు ప్రారంభం. శ్రీకృష్ణుడు వెళ్లే ముందు చూస్తారు ఆయనని, ఆయన అలంకరణ ఎలా ఉంది చూస్తారు, ఆయన ఎలా ఉన్నాడో చూస్తున్నాడు, ఎలా నవ్వుతున్నాడో చూస్తున్నాడు, ఆయన మురళిని చూస్తారు, ఆయన శరీర రూపాన్ని చూస్తారు. అలా ఆ రూపాన్నంతా కూడా మనసులో ముద్రించుకుని ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించే మాటలతోటి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడు అంటే భక్త లేక ఒక వ్యక్తి అంటే ప్రేమన అని ఆలోచిస్తే ఈ రెండు వేరు కాదు. వారికి ఉన్నంత సమయము కూడా భగవంతుడు తప్ప మరేది కూడా జ్ఞాపకం వచ్చేటటువంటి అవకాశం లేదు. వారి జీవితం అంతా కూడా భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే. కానీ వారికి ఆయన భగవానుడు అనేటటువంటిది తెలియకపోవడం, లేదా తెలిసినా కూడా అది మరుగున పడిపోయి భక్తి భావం కంటే కూడా ప్రేమ భావం వారి లోపల ఎక్కువగా రావడము, మళ్ళీ ప్రేమ భక్తి ఒకటే అనడము. ఇలా చూసినట్లయితే నిరంతరము కూడా ఆయన ధ్యాసలోనే గడుపుతున్నారు. శ్రీకృష్ణుడు వచ్చే టైం అయింది అంటే మళ్ళీ సాయంత్రం అందరూ ఎదురు చూస్తూ అదిగో వచ్చేసాడు శ్రీకృష్ణుడు, అదిగో వచ్చాడు అని చెప్పేసి ఆయన వైపు చూడడం. ఆ విధంగా అత్యద్భుతమైనటువంటి సమయాన్ని వాళ్ళందరూ గడుపుతూ చివరికి వాళ్ళంతా కూడా ఏమని అనుకున్నారంటే, ఎంతో మహానుభావుడైన అందులోకి ప్రలంబాసురుడు ఆయనని చంపాల్సినటువంటి అవసరం రావడము, అన్నగారి సహాయం ద్వారా ప్రలంబాసురుడిని చంపడము, తర్వాత ధేనుకాసురుడు, వత్సాసురుడు, అఘాసురుడు, బకాసురుడు, అనేక రూపాలలో రాక్షసులు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, అసురులు అనేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన తుదముట్టించడానికే ఈ లోకంలోకి వచ్చాడు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవన్నీ చూస్తే రెండు పనులు చేసినట్టుగా బ్రాడ్ గా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి రాక్షసులందరినీ చంపడం, ఇంకొక సైడ్ చూసినట్లయితే శాప విమోచనము, మోక్షము చేయడం. మోక్షం అంటే గోపికలకు ఇదే కనిపిస్తుంది మనకి, ఇంకా వేరే పనేమి కనిపించడం లేదు. ఇదే ఉంది, ఇంకా రాక్షసులందరినీ కూడా తుదముట్టిస్తున్నాడు. అదే విధంగా గోపికలు కూడా ఆలోచిస్తున్నారు, భగవంతుడిని ఇంతగా ప్రేమించినప్పుడు అతన్నే భర్తగా మనం పొందితే బాగుంటుంది కదా అని చెప్పేసి వారందరూ కాత్యాయని వ్రతం చేయడము, వారు చేసినటువంటి చిన్న దోషము ఏదైతే ఉందో ఆ దోషం ద్వారా వస్త్రాపహరణం చేసి వారందరినీ మళ్ళీ ఆ దోషం నుంచి ఆయన నివారించడము. నివారించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్తాడు, ఇంకా వచ్చేది రాబోయేది శరదృతువు, అప్పుడు మిమ్మల్ని నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అని చెప్పేసి చెప్పడం. నాకు మీ మనసులో ఉన్నటువంటి కోరిక తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ తప్పకుండా అనుగ్రహిస్తాను. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, భగవంతుడు మనము ప్రత్యేకంగా కోరికలు కోరుకుంటేనే తీరుస్తాడా? ఏమనుకోవద్దు ఈ మాటపాటికి అన్ని ప్రవచనాలలో అంటున్నానని. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు మనలోనే ఉన్నప్పుడు మనం ఎవరిని కోరికలు కోరుకుంటున్నాం? ప్రారంధం ద్వారా వచ్చిన వాటిని మనం మార్చుకోగలమా? మరి మానవ జన్మగా ఉన్నప్పుడు పశువులాగా ప్రారంధమే అనుభవించాలా, లేకపోతే సాధన ద్వారా మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలా? అంటే సాధన చేస్తూ మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి, మనలో ఉన్నటువంటి ఆ దేవుడిని మనం గుర్తించగలగాలి. ఆ దేవుణ్ణి గుర్తించగలగాలి అంటే తప్పక సాధన చేయాలి. ఇది కేవలం మానవులకు మాత్రమే సాధ్యం, పశువులకి సాధ్యం కాదు. పాపం ప్రారంధం అనుభవించడం తప్ప పశువులకి ఇదేది సాధ్యం కాదు.
కాబట్టి మనమంతా కూడా ఏంటంటే భగవంతుని ఏదో కోరికలు కోరుకుంటూ ఒకవేళ నిజంగా ఏదన్నా పుణ్యము చేసుకున్నా ఆ పుణ్యాన్నంతా ఇలా వృధా చేసుకుందామా? లేదా అసలు కోరికలు లేకుండా భగవంతుడికి అన్నీ తెలుసు కదా అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలా. అంటే ఈ శ్రీకృష్ణుడి కథ మనకు చాలా క్లియర్ గా చెప్తుంది. శ్రీకృష్ణుడి కథ ఎందుకు మనకు ముఖ్యము అంటే మనకు చాలా దగ్గర సమయంలో జరిగినటువంటి మహోన్నతమైనటువంటి గాథ కాబట్టి. ఆయన ఏమన్నాడు, మీ అందరి కోరిక నాకు తెలుసు, కొద్దిగా వెయిట్ చేయండి, శరత్ ఋతువు వరకు వెయిట్ చేయండి, ఇది హేమంత ఋతువు అంటే ఇక చాలా 9 నెలలు సుమారుగా వెయిట్ చేయండి, తప్పక నేను అనుగ్రహిస్తాను అని చెప్పడం. ఇక మూడవది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఏమైందంటే మనుషులలోనేనా దేవతలలో అహంకారాలు రావా? ఎవరైనా చెప్పగలరా ఈ విషయానికి జవాబు? మన శ్రీకృష్ణుడి కథలో ఒకసారి జరిగింది అది ఇప్పటివరకు. ఎవరైనా ప్రయత్నం చేయగలరా? సార్ ఒక్కసారి అడగరా సార్, ఏదో శబ్దంలో వినిపించాల. ఓకే, ఇంకెవరికైనా వినిపించిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఎవరికైనా వినిపించిందా, లేక ఇప్పటి వరకు చెప్పినవి ఏవి వినిపించలేదా? లేదు సార్, ఇక్కడ కొంచెం సౌండ్స్ ఉన్నాయి, అది క్లియర్ గా లేదు, ఏదో ఒకటి చెప్పకూడదు కదా. అదే కరెక్టే. మిగతా వాళ్ళకి ఎవరికైనా వాయిస్ క్లియర్ గా ఉందా, కష్టంగా ఉందా? మిగతా వాళ్ళు క్లియర్ గా ఉందండి. అయితే నేను ఏం ప్రశ్న అడిగాను చెప్పండి. దేవతలకు కూడా అహంకారం వస్తుందా అని అడిగారు సార్. రైట్, ఇంకెవరన్నా చెప్పండి ఆ ప్రశ్న. మనుషుల్లోనైనా అహంకారం దేవతల్లో కూడా ఉంటుందా? ఉంటుంది సార్, దేవతల్లో ఉంటుంది సార్. అది ఇప్పటి వరకు అయిన దాంట్లో ఒక చోట జరిగింది. అది ఇంద్రుడి దాకా రాలేదు, ఇంకా మనం ఇంద్రుడి దాకా రాలేదు. గోపికలు అహంకారంతో, అంటే గోపికలు దేవతలు కాదు, కాదు, గోపికలు దేవతలు ఇంకొక చోట జరిగింది, దాకా రాలేదు. నలకూబరులు వాళ్ళు దేవతలు కాదు కదా, వాళ్ళు దేవతలే, శాపంతో విముక్తి అయ్యారు వాళ్ళు, అహంకారం కాదది. మరి ఇంకెవరున్నారు ఇంతకు ముందర? ఇంకా బ్రహ్మదేవుడా? బ్రహ్మదేవుడు. ఎవరు చెప్పారు ఆన్సర్? సుజాత. కరెక్ట్, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి అహంకారం పోవడం అనేటటువంటిది మనందరము కూడా గ్రహించాం. బ్రహ్మదేవుడు అనుకున్నాడు, నిజంగా ఆయన విష్ణుమూర్తే కదా, చూద్దాం ఒకసారి పరీక్ష చేద్దాం. మనిషి రూపంలో వచ్చినప్పుడు బహుశా శక్తులన్నీ కోల్పోతాడేమో. ఎందుకంటే బ్రహ్మదేవుడికి అంతకుముందు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి రాముడితోటి. రాముడు ఎప్పుడు కూడా తన శక్తులను చూపించలేదు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఒకసారి పరీక్షించదలిసి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, ఎవరైనా చెప్పగలరా? సుజాత గారు తప్ప ఇంకెవరైనా చెప్పగలరా? నేను చెప్తాను సార్. అక్కడ ఉన్న గొప్ప బాలులందరినీ దాచేశాడు, ఆవు దూడలన్నింటినీ కూడా తీసుకెళ్లిపోయి పెట్టేసుకున్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకి కృష్ణుడు వాళ్ళ రూపాల్లో వెళ్లి 1 ఏడాది పాటు వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి స్తుతి చేశాడు, నువ్వు సామాన్యుడివి కాదు, ఇన్ని రోజుల పాటు ఎక్కడ ఇది అనుమానం లేకుండా నువ్వు వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళ పిల్లలు అన్ని కూడా అతనిగా మారి మొత్తం అంతా వాళ్ళ ఇళ్లలోనే ఉండి వాళ్ళతో సేవలు చేయించుకుంటూ అట్లా వాళ్ళని ఆనందపరిచాడు 1 ఏడాది టైము, ఏడాది సమయం పాటు. అప్పుడు బ్రహ్మదేవుడు యొక్క గర్భము భంగం జరగడం చూస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. కేవలం రాక్షసులని తుదముట్టించడానికే కాదు, దేవతలలో అప్పుడప్పుడు వచ్చే ఆసురీ లక్షణాలను పోగొట్టడానికి. ఎనాలిసిస్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. కథలు మనము కొంత విన్నాం గానీ ఒక్కసారి ఆలోచించండి. మనము ఇక్కడ రాక్షసుల గురించి చెప్పాము, రాక్షసులని తుదముట్టించడానికి వచ్చాడని. అదే విధంగా దేవతలలో ఎక్కడో ఉన్నటువంటి కొన్ని రాజస లక్షణాలను కూడా పోగొట్టడానికి మహానుభావుడు కనిపించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని మనము గుర్తించాలి, ఈ సత్యాన్ని మనమంతా కూడా గుర్తించాలి. భగవంతుడి యొక్క శక్తిని తప్పక ప్రతి ఒక్కరూ కూడా గుర్తించగలగాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. ఇంద్రుడికి తప్పకుండా తెలుసు, ఇంద్రుడికి తెలియకపోవడం కాదు, ఇంద్రుడికి ఈయన యొక్క శక్తులు తెలియకపోవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బ్రహ్మదేవుడికి ఈయన గురించి తెలియకపోవడము అవుట్ ఆఫ్ క్వశ్చన్. కాకపోతే ఏమిటంటే ఆ అహంకారం, అంతే అహంకారం. ఏది ఏమైనప్పటికీ కూడా గోపికలందరికీ మాట ఇచ్చాడు ఆయన. అంతవరకు మనము గత వారం తెలుసుకున్నాము. గోపికల యొక్క విరహ గీతాలు అవి అయిపోయిన తర్వాత కాత్యాయని వ్రతము, అది అయిపోయిన తర్వాత భగవంతుడు ఇచ్చినటువంటి ప్రమాణము ప్రామిస్ ఇచ్చిన తర్వాత ఆయన అంటాడు, నిన్ను తప్పక వచ్చే శరదృతువు లోపల అందరినీ కూడా అనుగ్రహిస్తారు అని చెప్పాడు. సరే, ఇంకా ఇంత లోపల శ్రీకృష్ణుడు వచ్చినటువంటి పర్పస్ మనం తెలుసుకున్నాం. ఆయన ఏంటంటే ఎంతో మందిని ఉద్ధరించాలి.
ఇదే సమయంలో గోపికల రూపంలోనే ఉన్న వారిని కాకుండా కొంతమంది ద్విజ పత్నులను, ద్విజులు అంటే బ్రాహ్మణులు, అయితే కరెక్ట్ గా బ్రాహ్మణులు అని చెప్పలేము, ఎవరికైతే సంస్కారం జరుగుతుందో వాళ్ళు, ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు, అంటే పుట్టుకతో అందరూ శూద్రులే, ఎవరికైతే సంస్కారాలు సరిగా జరుగుతాయో వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు, ద్విజులు అవుతారు. ఈ ద్విజుల లోపల వేదాలు నేర్చుకునే వాళ్ళని విప్రులు అంటారు, ఈ వేదం యొక్క సారాన్ని అర్థం చేసుకునే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. సో బ్రాహ్మణులు అంటే ఎవరైనా బ్రాహ్మణులు అయ్యేటటువంటి అర్హత ఉన్నది, కానీ దానిపైన శ్రద్ధ ఎక్కడిది? ఇప్పుడు మన దేశంలో చూసుకున్నట్లయితే వంశపారంపర్యంగా వచ్చిన సంపదను కాపాడుకున్నారు కాబట్టి బ్రాహ్మణుల పిల్లలు బ్రాహ్మణులు అయిపోతూ అలా కొనసాగారు. తర్వాత ఏమైంది, దండయాత్రలో కూడా భగవంతుని యొక్క సంపదలను కాపాడే అవసరము, తర్వాత మనకున్నటువంటి గ్రంథాలను కాపాడే అవసరము కూడా బ్రాహ్మణుల పైననే ఉన్నది. అయితే అందుకోసం ఏమైంది, దండయాత్రల లోపల బ్రాహ్మణులను ఊచకోతకు వస్తున్నా కూడా అందరూ ఊర్లో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, చూద్దాం బ్రాహ్మణులకు శక్తి ఉంది కదా. ఏదో ఒక మూల ప్రతి ఒక్కరికి బ్రాహ్మణులు అంటే కోపం. అందువల్ల ఏంటి, చచ్చిపోతే చచ్చిపోని అన్నట్టుగా ఎంతో మందిని ఊచకోతకు వస్తున్నా కూడా కళ్ళ ముందే తెగిపోతున్న తలలు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండిపోయారు కానీ రక్షించడానికి రాలేదు. అలా దేశవ్యాప్తంగా బ్రాహ్మణులను ఊచకోత కోసేశారు. ఇక తమిళనాడు లాంటి ప్రాంతాలలో అయితే లెక్కలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ బ్రాహ్మణ దేశంతో ఏమైపోయిందంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేశారు. ఇప్పుడు ఎవరూ నేర్చుకోలేదు, నేర్చుకున్న బ్రాహ్మణులందరినీ చంపేశారు. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు మిగిలినటువంటి అతి కొద్ది మంది బ్రాహ్మణులు కూడా వేద విద్య నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వేద విద్య నేర్చుకుని ఏం చేయాలి? ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, మా అమ్మ నాన్న ఏమన్నా వేదం నేర్చుకున్నారా? నన్ను ఏమన్నా వేదం నేర్చుకోమని చెప్పారా? ఒకవేళ వేదం నేర్చుకోవడానికి వెళ్ళాము అంటే పిలకేసుకుని నేను వెళ్తే నాకు పెళ్లి చూపులకు ఎవడు యాక్సెప్ట్ చేయడు, ఈ రోజుల్లో అసలు యాక్సెప్ట్ చేయరు. సో పెళ్లిళ్ళు అవుతాయా, ఉద్యోగాలు దొరుకుతాయా? మాకు తెలిసినటువంటి ఒక వేద పాఠశాల లోపల చాలా మంది బ్రాహ్మణులు అన్నమాట, చాలా మంది బ్రాహ్మణులు వాళ్ళందరూ. సారీ, మీ ప్రశ్న ఏంటి? హలో, ఎవరండి? సుధామోహన్ గారు, మీ ప్రశ్న ఏంటి? సో అప్పుడేమైందా, నేనేం చెప్పానో మర్చిపోయాను. ఏం చెప్పాను నేను? వేద పాఠశాలలో బ్రాహ్మణులు వేదం నేర్చుకుంటున్నారు అని. సో ఇప్పుడు బ్రాహ్మణులు వేదం నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకుంటున్న వాళ్ళకి అందులోపల నుంచి మంచిగా వేదం పూర్తిగా ఋగ్వేదము ఏవైతే సంహిత భాగాలు అవి నేర్చుకుని పెద్ద అందరిలోకి కూడా చాలా స్ట్రాంగ్ అనమాట. ఋగ్వేద యజుర్వేదం నేర్చుకున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్, డబ్బులు కూడా ఎక్కువ ఉంటుంది. యజుర్వేదం చేసే వాళ్ళు యజ్ఞయాగాదులు అవి చేస్తారు, వాళ్ళు లక్షల్లో తీసుకోవాలి యాక్చువల్ గా. అయితే కొద్ది మంది మాత్రం ఉన్నారు అలాంటి వాళ్ళు, బట్ 99.9% మంది పేదరికంలోనే ఉన్నారు. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ లోపల దాదాపుగా అందరూ కూడా గుళ్ళల్లో పూజార్లలాగా సెటిల్ అయ్యారు. గుళ్ళల్లో పూజార్లలాగా అంటే ఏంటి, ఒక చిన్న 2 రూమ్స్ వేసి ఉంటుంది, ఒక రేకుల షెడ్డు. ఆ రేకుల షెడ్డు లోపల బ్రాహ్మణుడు, ఆయన వైఫ్, ఆయనకి ఎంతమంది పిల్లలు పుడితే అంతమంది పిల్లలు, ఆ 5,000-10,000 రూపాయల జీతంతో ఏమయ్యా ఇవ్వట్లేదా అని చెప్పేసి ట్రస్టీ మెంబర్స్ అందరూ బొద్దులేసుకుని ఇలా వస్తారు. వచ్చి వీళ్ళందరూ కూడా వేలకు వేలు తాగడానికి ఖర్చు పెడతారు. వాళ్ళ బ్రాహ్మణుడికి ఇచ్చే 5,000 దగ్గర 10,000 దగ్గర గోల. బ్రాహ్మణుడికి ఇంకా అవకాశం లేదు, చేయి చాపేటటువంటిది. అప్పుడు జ్ఞాపకం వస్తుంది అన్నమాట మనకు దక్ష యజ్ఞంలో జరిగినటువంటిది. తర్వాత అంతకుముందు శివుడికి అవమానం జరిగినప్పుడు నందీశ్వరుడు పెట్టినటువంటి శాపం. బ్రాహ్మణులకు విద్వత్తు ఉంటుంది, ఈయన ఏమని చెప్తాడు, కోపం వచ్చేస్తుంది, బ్రాహ్మణులకు తొందరగా కోపం వస్తుంది. ఆ కోపం రావడం వల్ల ఏమైతుంది, నందీశ్వరుడు వాళ్ళని భృగు మహర్షి వీళ్ళంతా కూడా శాపాలు పెడతారు, మీరంతా కూడా ఇదైపోతారు, అంటే ఎటువంటివి నేర్చుకోకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ గణాలుగా పిచ్చి గణాలుగా తిరుగుతూ ఉంటారు, మీకు ఏ రకమైన విద్యలు రావు అని చెప్పి శివ గణాలని వాళ్ళు తిడతారు అన్నమాట. మీరు ఎప్పటికీ వేద విద్యను మీరు అందుకోలేరు అని. దాంతో శివగణాలలో ఉన్నటువంటి నందీశ్వరుడికి కోపం వస్తుంది. మొన్న మధ్య మనం తెలుసుకుందాం, ఆయన కోపం వచ్చి ఆయన ఏమంటాడు, మీ బ్రాహ్మణులకి నోరెక్కువ, కోపం ఎక్కువ. నోటి దూల ఉన్నప్పుడు ఏమైతుంది అంటే అవతల వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది అనేది. తెలియక ఏమవుతుంది, నోరు మాట్లాడిన ప్రతివాడు మన నోటి నుంచి మనను జడ్జి చేస్తాడు. సో మీకు ఆ నోటి దూల ఉంది, దానివల్ల ఇప్పుడు మీరు ఇంత విద్వత్తుని పోగొట్టుకుంటున్నారు. ఏ నోరైతే మీకు అద్భుతంగా పనిచేయాలో దాని నుంచి మీరు చెడు చేసుకున్నారు. కాబట్టి మీకు విద్వత్తు వస్తుంది, మిమ్మల్ని ఎప్పటికీ కూడా లక్ష్మి మిమ్మల్ని ఆశ్రయించదు, అంటే డబ్బు మీకు రాదు అని చెప్పేసి శాపం పెట్టేశాడు అనమాట. అందుకే మీరు చూసినట్లయితే ఈ రోజు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు నార్త్ ఇండియాకి వెళ్తే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఎక్కువ చూస్తారు.
అక్కడ ఉన్న బ్రాహ్మణులు బాగానే ఉంటారు మిడిల్ క్లాస్ లో, కానీ మిగతా లో క్లాస్ లో ఉన్న వాళ్ళలో అందరూ బ్రాహ్మణులే. డ్రైవర్స్, పాకి వాళ్ళు, ఇవందరూ బ్రాహ్మిన్సే ఉంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు, ఈవెన్ విద్య వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వచ్చి, ఇప్పుడు మీరు నైమిషారణ్యం ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే లిటరల్లీ బెగ్గింగ్ చేస్తారు మిమ్మల్ని. బెగ్గింగ్ లిటరల్లీ. నేను చెప్పే కదా, ఒకసారి నేను ఇది ఉంటే ఈ ధోతిలలో వాటిల్లో ఉంటే ఒకతను నాకు ధోతి కావాలని అడిగాడు. అప్పటికప్పుడు నేను టవల్ కట్టుకుని ధోతి ఇచ్చేసాను. అదేదో సినిమాల్లో చేసినట్టుగా పెద్ద త్యాగం కాదు. వాళ్ళది చూస్తే, గుర్తింపు చూస్తే మనకు అనిపించింది అనమాట. వాళ్ళ యొక్క పేదరికం ఏ స్థాయిలో ఉంది అనేటటువంటిది నాకు అర్థమైంది. అది నేను దానంగా కూడా భావించాను, ఎందుకంటే అది దానం కూడా కాదు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే దాన్ని సరైన పద్ధతిలో మనము మంత్రయుక్తంగా ఇచ్చినటువంటి దానం కాదు, కేవలం పేదరికంకి వచ్చినటువంటిది అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమైంది, చాలా దారుణంగా. ఇక ఇది కాక ఎవడు మాట్లాడినా కూడా వాడు పెళ్లిలకు వాటికి వీటికి లక్షలు ఖర్చు పెడతారు. బ్రాహ్మణుల ఫీజు వచ్చేసరికి మాత్రం అంత బ్రాహ్మణయ్య ఈ మధ్య చాలా కమర్షియల్ అయిపోయారు. ఇంకో కొంతమంది వెళ్తారు సార్, టెంపుల్కి వెళ్తే మేము దేవుడికి దండం పెట్టుకోవాలన్నా కూడా బ్రాహ్మణుడు పైసలు అడుగుతున్నాడు సార్. పైసలు అడుగుతున్నాడు కదా, పైసలు ఇచ్చిన వాళ్ళకి ఆయన హారతి ఇస్తున్నాడు, దేవుడి దగ్గర ఫలమో పత్రమో పుష్పమో ఏవో ఒకటి ఇస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్స్. వీళ్ళు చేసే ఖర్చులకి బయట ఉన్న, నువ్వు బండి తీసుకెళ్తే వాడు బోల్డ్ అంత మోసం చేస్తాడు. ఒక చిన్న కారుకి ఒక పంక్చర్ అయిందంటే వాడు 4 పంక్చర్లు వేస్తాడు. కారుకి మీరు కనుక వెళ్ళి టైర్ రిపేర్ చేయించుకుందామని వెళ్తే వాడు ఒక హోల్ లోపల 4-5 అవి నింపేస్తాడు. నింపేసేసి 4-5 పవర్ పోయింది అనుకుంటా సార్, పవర్ పోయిండొచ్చు. అదే జనరేటర్ మరి పవర్ పోయి ఉండొచ్చు. హలో, నా గొంతు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. అదే నేను వెళ్ళిపోగానే మా స్ట్రక్ అయింది సార్. మళ్ళీ మీ అందరికీ చెప్దాము. వినిపిస్తుందా? హలో, మీ అందరికీ చెప్దాము, ఎందుకంటే నాది కట్ అయింది అనగానే అందరు ఒక్కసారిగా పారిపోతారు. దబ 100 మంది ఉంటారు, చూసేసరికి 10 మంది మిగులుతారు. అమ్మయ్య, ఛాన్స్ దొరికిందని. ఏమైనా సార్ నెట్ అసలు కనెక్ట్ అవ్వట్లేదు సార్ అని చెప్తారు. ఇక అది అలాగే సార్, పారిపోవాలనుకుంటే జాయిన్ కావు కదా సార్. ఏదో జాయిన్ అయినట్టు చెప్పాలి కదా, జాయిన్ అయినట్టు ఉండాలి. ఒక ఆయన వాళ్ళ ఇంట్లో వల్ల సరిగా పరిస్థితి బాగాలేదు, కానీ కూతురుకు పెళ్లి చేయట్లేదు అని చెప్పేసి అందరూ గోల చేస్తున్నారు ఊళ్ళో వాళ్ళు. అందుకని చెప్పి కూతురుకు పెళ్లి చేశాడు. చేసిన తర్వాత ఇక విడాకులు ఇప్పించేసి మళ్ళీ ఇంట్లో పెట్టుకుని మళ్ళీ వాళ్ళతో పోషింపజేసుకున్నాడు. ఎందుకయ్యా అంటే, ఏం లేదు, కూతురుకు నేను పెళ్లి చేశాను, నాదేం తప్పు, తను విడాకులు తీసుకుంది అని. వీడేమో సంతోషంగా ఉన్నాడు, నన్ను పోషిస్తోంది, ఇప్పుడు ఎవడు ఎట్లా అయితే పోని, నా ముందు నా జీవితం వెళ్ళాలి కదా. నా జీవితం వెళ్ళాలంటే ఎవరిదో ఒకళ్ళ డబ్బు కావాలి. ఆడవాళ్ళ డబ్బులు కూడా తినే జనాలు ఉన్నారు ఈ రోజుల్లో. ఏం చేస్తాం, ఆడపిల్లల సొమ్ము కూడా తింటారు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన డిస్కషన్. సో ఏం చెప్పుకున్నాం మనం? బ్రాహ్మణుల గురించి, పూజారుల గురించి, బ్రాహ్మణుల గురించి అనేటటువంటిది ఘోరంగా అయిపోయింది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడాను. ఇప్పుడు ఆలయాలలో పాడైపోయింది. వాళ్ళని చూస్తే విసుగొస్తుంది. నేనైతే అసలు బ్రాహ్మణులు ఉన్న ఆలయాలకు వెళ్ళను. నాకు ఎందుకంటే నాకు దేవుడికి నాకు మధ్య ఎవరైనా ఉన్నారు అంటే నేను యాక్సెప్ట్ చేయను. నాకు ప్రశాంతంగా ఉండాలి. నాకు ఎవరు పూజారులు అక్కర్లేదు, నాకు మనుషులు అక్కర్లేదు. అట్లాంటి ఆలయాలు వెళ్తే వెళ్తా. నాలాంటి వాళ్ళు కొంతమంది అయితే బ్రాహ్మణ ద్వేషంతో వెళ్ళి ఇచ్చేసేవాళ్ళు. కొంతమంది బ్రాహ్మణుడికి కాలు మొక్కి 10 రూపాయలు చేతిలో పెట్టి 100 రకాల ఆశీర్వాదాలు తీసుకునేటటువంటి జనాలు కొంతమంది. కానీ దురదృష్టం ఏంటంటే, ఆ బ్రాహ్మణ ద్వేషం అనేది అప్పటికీ ఇప్పటికీ కూడా జనాల లోపల అది కొనసాగుతూ ఆఖరికి మన విద్య మొత్తాన్ని కూడా పోగొట్టుకునేలాగా జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంకొక చోట కూడా ఇప్పుడు మనము శ్రీకృష్ణుడి సమయం లోపల కూడా చూడబోతున్నాం. శ్రీకృష్ణుడు ఏం చేశారంటే, ఆయన గ్యాంగుని ప్రతిరోజు
ఒక చోటికి తీసుకెళ్తాడు అన్న విషయాన్ని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఆయన ఒక రోజు ఒక వనంకి, ఇంకో రోజు ఇంకో వనంకి, ఇలా రకరకాల ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉన్నాడని చెప్పేసి తెలుసుకున్నాం. ఓ రోజు ఏంటంటే బృందావనానికి చాలా దూరంగా ఉన్నవి. ఇంతకు ముందు కూడా మనము కొత్త ప్లేసెస్ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసేవారని, అక్కడ జరిగినటువంటి రకరకాల అనుభవాల గురించి మనము తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇంకా ఈ గోపాలకులు, ఆవులు వీటన్నింటిని తీసుకొని చాలా దూరం, వీళ్ళున్న బ్రజభూమికి చాలా దూరంలో ఉన్నటువంటి అడవికి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ ఎందుకు తీసుకెళ్లాడు అంటే ఈయనకు ఉన్నటువంటి ఇంకొక పర్పస్ ఏంటంటే ఇందులో ఉన్న బ్రాహ్మణ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అనుగ్రహించాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈయనతో పాటు ఈ క్షత్రియ యాదవ వనితలు ఎవరైతే ఉన్నారో వీరి లోపల అమాయకత్వం ఎక్కువ, రాజసం ఎక్కువ. ఇటు బ్రాహ్మణ వనితల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది అంటే సాత్విక గుణం ఎక్కువ అండ్ తెలివితేటలు ఎక్కువ. ఎందుకంటే సహజంగా ఇంట్లోపల ఆచార వ్యవహారాలు చూస్తారు, భర్తకి అన్ని పనులలో సహాయం చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వీరికంటే కూడా ముందు కాలం లోపల బ్రాహ్మణ స్త్రీలు ఉపనయనం కూడా చేసుకునేవారు. ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వడము, దేవతార్చన చేయడము, తులసి కోటి దగ్గర దీపాలు, అన్ని రకాల ఇవి చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళు కొంత తెలివి గల వాళ్ళై ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే కేవలము ఇలాంటి వాళ్ళని కాదు, ఇటువంటి కూడా అంటే అన్ని గుణంలో ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహిస్తాడు. భగవంతుడు అనుగ్రహించడానికి ఒక పర్టికులర్ గుణం ఉన్న వాళ్ళనే కాదు, కాబట్టి నేను ఎప్పుడు అమాయకంగా ఉండిపోవాలి అలా కాదు. మనకు సినిమాల్లో తెలుస్తుంది, హీరోయిన్ ఎప్పుడు అమాయకంగా ఉంటే హీరోలు ఇష్టపడుతూ ఉంటారు. ఈ రోజున అలా అమాయకంగా బేలగాటువంటి అమ్మాయిలను ఎవరు పెళ్లి చేసుకోరు. అమ్మాయిలు అసలు బెలగా కూడా లేరు. బేలగా ఉన్న అమ్మాయిలు కూడా 3 రోజుల్లో డామినేట్ చేస్తారు, బట్ బేలగా ఉండరు. అండ్ అమ్మాయిలు కూడా తెలివితేటలు కలగ వల్ల ఉంటున్నారు, చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు, మగవాళ్ళతో సమానమైనటువంటి స్కిల్స్ తెలుసుకోగలుగుతున్నారు. బండ పనులు తప్ప మిగతావన్నీ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా చేయగలుగుతున్నారు. సో తెలివి గల వాళ్ళ అయి ఉంటున్నారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు తెలివి గల వాళ్ళు కావాలని అందరి లోపల కూడా ఆ కోరిక ఉంది. వంట చేయట్లేదా సార్? సారీ, వంట చేయట్లేదా సార్? ఆడవాళ్ళు వంట చేయట్లేదా సార్ మీరు అనేది? చేస్తున్నారు, ఇద్దరు చేస్తున్నారు. మగవాళ్ళు కూడా మాట రావట్లేదు సార్. మళ్ళీ స్ట్రక్ అయింది సార్. మళ్ళీ అలాగే ఉందా? ఇంకా అలాగే ఉందా? ఇప్పుడు ఆడియో వస్తుంది సార్. హలో హలో హలో, ఇప్పుడు ఓకే సార్. అదే పారిపోకండి. ఓకే, మీరు ఇంకో 15 గంటలో అయిపోతుంది. సో కాబట్టి వారిని ఏ విధంగానైనా అనుగ్రహించాలి అని చెప్పేసి భగవంతుడి యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంతో ఆయన ఏం చేస్తారంటే సరే వెళ్ళి చాలా దూరం లోపల ఇక్కడ అంటే అసలు జనరల్ గా ఇది ఎక్కడంటే జనాలు మామూలుగా తిరిగేటటువంటి ప్లేస్ కాదన్నమాట, దూరమైనటువంటి అడవి. అలా వెళ్ళిన తర్వాత అంత దూరం నడిచేసరికి అందరికీ కూడా దాహం వేస్తుంది. కొంతమందికి అయితే ఆకలి, కాళ్ళు పట్టేసుకుని కూర్చుంటారు. ఇక మేము వెళ్ళాలంటే వెళ్ళామని చెప్పేసి, అంటే ఆకలిస్తుంది కదా, సరే కొద్ది మందిని పంపిస్తాడు. అక్కడ బ్రాహ్మిన్స్ అందరూ యజ్ఞం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళేసి మన కావాల్సినటువంటి ఆహారం అడుగు. వాళ్ళు యజ్ఞం చేస్తున్న దగ్గర భోజనాలు అవి కూడా బాగా చేస్తారు. బ్రాహ్మణులు భోజన ప్రియులు. సో కాబట్టి అక్కడికి వెళ్ళి కాస్త భోజనాలు నేను చెప్పానని చెప్పి తీసుకురా అని అంటాడు. నేను చెప్పానని చెప్పి తీసుకొచ్చి ఇట్లా వెళ్తారు. వెళ్ళేసిన తర్వాత కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే యజ్ఞ కార్యక్రమాలలో ఉంటారు. అందులో కొంతమందికి శ్రీకృష్ణుడు భగవంతుడు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను యజ్ఞ కార్యక్రమాలు మధ్యలో వదలరు. ఇక్కడ ఒక కొత్త విషయాన్ని మనము తెలుసుకుంటే మంచిది. ఏంటంటే వీళ్ళందరూ కూడా జనరల్ గా శ్రౌత కార్యక్రమాలు, స్మార్త కార్యక్రమాలు అని ఉంటాయి. శ్రౌత కార్యక్రమాలు అంటే వేదాలకు సంబంధించినవి. స్మార్త కార్యక్రమాలు అంటే మన పురాణాలలో, వాటిలో, స్మృతులలో చెప్పినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ చేస్తున్నప్పుడు మధ్యలో లేవడము, మధ్యలో ఇవన్నీ చేయడము కూడా చేయకూడదు. ఎవరు మధ్యలో లేవడము, మధ్యలో వేరే పనులు చేయడము అంటే ఈ రోజుల్లో అట్లా చేస్తున్నారు కదా, సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు కదా, అవి అంటే ఈ రోజుల్లో బ్రాహ్మణులు కమర్షియల్ అయ్యారు. బ్రాహ్మణులతో పాటు అందరూ కమర్షియల్ గానే ఉన్నారు. మీరు చిన్న బైక్ రిపేర్ చేయించుకోండి, వాడు టైరే పోయింది అంటాడు, మొత్తం టైరే పోయింది అంటాడు వాడు. ఎప్పుడైనా వాడి దానికి కూర్చొని ప్యాచ్ చేయడం మీరు చూసారా ఎప్పుడైనా? మీరు బైక్ సర్వీసింగ్ ఇవ్వండి, వాడు బైక్ సర్వీసింగ్ ఇప్పుడు మీకు బైక్ 7-8 వేలు అవుతుంది, కారు 20,000-30,000 చేస్తున్నారు. ఎవడో ఇప్పుడు కమర్షియల్ గా లేనివాడు లేడు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి,
300 నుంచి 500 ఫీజు, 5 నిమిషాల టైము. ఆ తర్వాత మీకు బయట 20,000. నాకు కొద్దిగా పన్ను కదులుతుందయ్యా అని వెళ్తే వాడు 20,000 రూపాయల బిల్లు చెప్పాడు. ఏమంటాం ఇంకా, అది పర్వాలేదు కొన్నాళ్ళు ఆగండి కూడా లేదు, వచ్చేసేయండి తొందరగా వచ్చేయండి, పన్ను బీకేద్దామని. లైట్ గా కదులుతుంది, ఇంకా అసలు అది కదలనట్టుగా కదులుతుంది. దానికి అంటే ఏంటంటే కమర్షియల్ గా అయిపోయారు అందరూ. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు చాలా శ్రద్ధగా చేస్తుండే వాళ్ళు, మధ్యలో లేవడానికి ఇష్టపడలేదు. ఇదొకటి. రెండవది ఏంటంటే అంటే వీళ్ళు పాపం బాధపడతారు వీళ్ళందరూ గోపాలులందరూ కూడా బాధపడతారు. చూసావా బ్రాహ్మణ్స్ మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు అని. బ్రాహ్మణులు ఆచార వ్యవహారాల పట్టి చేశారు. అయితే ఆచార వ్యవహారాలు గొప్పవా, భక్తి గొప్పదా అనేటటువంటి ప్రశ్న మళ్ళీ మనకు ఉద్భవిస్తుంది. భక్తే గొప్పది. ఇక్కడ నారాయణీయం లోపల నారాయణ భట్టాద్రి బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఆయన దీన్ని చాలా అసహించుకున్నాడు, ఈ బిహేవియర్ ని. భగవంతుడు అంతటి వాడు వచ్చినప్పుడు నువ్వు నీ ఉపవాసంతో ఆహారం తీసుకోకుండా ఉండి నువ్వు కేవలం దేవుడికి చేసేటటువంటి పనులు ఎంతవరకు సమంజసమని ఆయన అడుగుతాడు. వీళ్ళందరూ భక్తులు కాదు అంటారు. కాబట్టి నేను ఉపవాసం ఉన్నాను శివరాత్రి నాడు, నాకు దేవుడు కరుణిస్తాడు, నేను ఇంకొకటి శివుడి దగ్గరికి వెళ్ళి ఆలయం దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచి పుట్టినప్పటి నుంచి నీ గురించే చేశాను, ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చావు, నువ్వు అసలు దేవుడివేనా? మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఈ అసహ్యకరమైనటువంటి పనులు చేయడం ఆపండి. మనం కూడా చేస్తాం నిత్య జీవితంలో, అవి మనం ఆపేయాలి, ఆపి తీరాలి. భక్తి అంటే అది కాదు, అది ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. భక్తి లేని వాళ్ళు వీళ్ళంతా ఉపవాసం చేసుకుంటూ ఏవో కర్మకాండాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కర్మకాండల నియమాలు గొప్పవా, భక్తి గొప్పదా అన్నప్పుడు భక్తే గొప్పది. భక్తి లోపల ఏం నియమాలు ఉంటాయి? మనము భక్త కన్నప్ప, మరి ఆయనకు అంత పెద్ద దేవుడి గుడి కింద ఉంటే ఆయనకి ఎక్కడో పైన ఆలయం మీద అంత పెద్ద ఎత్తు లోపల ఎందుకు పెట్టారన్న ఇది ఆలయం? ఎందుకోసం అంటే భగవంతుడి కంటే భక్తుడు ఎప్పుడు ఉన్నతుడే. కాబట్టి భక్తి ముఖ్యం. సో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తారు. అటువంటి బ్రాహ్మణులు నీకు ఎందుకు భోజనం పెడతారు అని చెప్పి నారాయణ భట్టాద్రి క్వశ్చన్ చేస్తున్నాడు. నారాయణ భట్టాద్రి ఏమంటున్నాడంటే వీళ్ళందరూ ఆచార వ్యవహారాలలో మునిగిపోయిన వాళ్ళు, వీళ్ళకి భక్తి అంటే తెలియదు. ఉపవాస నియమాలు, పనులు, కర్మకాండలు తప్ప వీళ్ళకి ఏమీ తెలియవు. వాళ్ళు ఎలా పెడతారు నీకు భోజనం అని చెప్పేసి. సరే, గోపాల బాలులకి ఇదంతా తెలియదు. పాపం వాళ్ళు మాత్రం బాధపడేసి వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, సరే అక్కడ బ్రాహ్మణ పత్నులు ఉన్నారు కదా, ఈ బ్రాహ్మణుల భార్యలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు మీకు ఇవ్వమంటున్నాడు అని చెప్పానండి, వాళ్ళు తప్పకుండా పెడతారు అని చెప్పేసి అనగానే వీళ్ళందరూ వెళ్తారు. ముందేమనుకున్నారంటే బ్రాహ్మణులు శ్రీకృష్ణుడు పేరు చెప్పగానే తప్పకుండా పెడతారు అని అనుకున్నాడు. సినిమా లోపల మనం చూస్తావు కదా, నా పేరు చెప్పేవంటే నీ పేరు చెప్పాకే ఇవ్వనన్నాడు అని చెప్పేసి అంటాడు కదా, అట్లాగా కొద్దిగా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు వాళ్ళు. మళ్ళీ వచ్చేసిన తర్వాత బ్రాహ్మణుల పత్నుల దగ్గరికి వెళ్ళమంటే శ్రీకృష్ణుడి మాటలు తీసేయలేక వాళ్ళు వెళ్తారు. వెళ్ళేసరికి వాళ్ళు తప్పక పెడతారు అని. ఇప్పుడు ఈసారి ఆయన ఏం చేస్తారంటే గ్యారంటీ కూడా ఇచ్చి పంపిస్తాడు, మీరు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, ఈసారి మీకు ఫుడ్ రావడం ఖాయం అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళు 4 రకాల భోజనాలు, అన్ని రకాల ఏవేవైతే తినేవి, కొరికేవి ఉంటాయి, చప్పరిచ్చే ఉంటాయి, తాగేవి ఉంటాయి, పీల్చుకునేవి ఉంటాయి, ఇలాగా కొరకకుండా తీసుకునేవి ఉంటాయి. ఇవన్నీ రకాల భోజనాలన్నీ కూడా 4 రకాల భోజనాలు, భోజ్యం, పక్షం, చోహ్యం, లేహ్యం, ఇవన్నీ అంటారు కదా, అవన్నీ కూడా ఇచ్చేస్తారు అనమాట. ఇచ్చేసేసి ఇక వెంటనే మేమే వస్తాం, మాకు శ్రీకృష్ణుడి దగ్గరికి మీరంతా ఎందుకు, మేమే వస్తామని చెప్పేసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఎంతో మంది ఆయనను చూడాలనేటటువంటి కోరిక, కొంతమంది కుతూహలము, కొంతమంది ఏమో ఆయన భగవంతుడు అని చెప్పేసి ఆ భావన ఉన్న వాళ్ళు భగవంతుడి వైపుకు భక్తుడు ఎలాగైనా ఆకర్షితుడవుతారు అనేటటువంటి ఊహకి ఇక్కడ చెప్పాడు. కొంతమందికి భర్తలు వాళ్ళని ఆపేశారనమాట, మీరు వెళ్ళొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆపేస్తారు. కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే ఎలా అయిపోయారంటే, వాళ్ళు అక్కడ భర్త ఎక్కడ పట్టుకున్నారో వాళ్ళు అక్కడే వాళ్ళ తనువును వదిలేశారు. తనువును వదిలేనంటే చనిపోయినట్టుగా కాదు, ఇక అయిపోయింది వాళ్ళకి, ఇక్కడ ఈ ప్రపంచంతో సంబంధం పోయింది. శ్రీకృష్ణుని దర్శించాలి కానీ భర్తలు ఆపేసరికి కొంతమంది వెళ్ళరన్నమాట. వెళ్ళలేకపోతే వాళ్ళకి అయిపోయింది, అక్కడే మోక్షం వచ్చేసింది. కానీ మోక్షం రాకుండా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చినటువంటి ఈ బ్రాహ్మణుల భార్యలు ఎవరైతే ఉంటారో వచ్చేసరికి స్వామి వారికి మరింత మనోహరంగా కనిపిస్తున్నారు అన్నమాట. ఆయన ఎప్పుడు ఇట్లా ఏదైతే జుట్టు ఇలా వెనక్కి పడుతుందో అది, అందులోపల ఉన్నటువంటి నెమలి పెంచము, ఆ తర్వాత ఆయనకు ఉన్నటువంటి చెవుల యొక్క కుండలాల యొక్క కాంతి ఆయన చెక్కిళ్ళ మీద ఎలా మెరుస్తూ ఉంటుంది, నల్లగా కూడా ఉంటాడు ఆయన, మరింత మెరుస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా వాళ్ళకు అందులోపల ఆయన కళ్ళు చూసినట్లయితే ఎంతో ఆనందంగా వీళ్ళందరిపైన దయా కరుణా సముద్రుడు లాగా కనిపిస్తూ ఉంటాడు. అమృతమైనటువంటి ఇలా చూస్తూ వాళ్ళు చాలా ఆనందంగా ఉండి వాళ్ళందరూ కూడా దబదబా వచ్చేసేసి ఇక వస్తారు. అది కాక ఈయన కూడా స్టైల్ గా నిలబడతాడు, మామూలుగా నిలబడకుండా కొద్దిగా స్టైల్ గా నిలబడతాడు. ఫ్రెండ్స్ అందరి భుజాల మీద చేతులేసి ఇట్లా నిలబడుతూ ఉంటాడు అనమాట.
సో ఇవన్నీ చూసే మనకి సినిమాల లోపల హీరోలను అందరినీ అలా చేయడం మొదలెట్టారు యాక్చువల్ గా. సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఇక వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళందరూ తమ దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అందరికీ పెడతారు. శ్రీకృష్ణుడికే కాకుండా అందరికీ పెడతారు. శ్రీకృష్ణుడితో బోల్డ్ అని ముచ్చట్లు చెప్తారు. ఇక వాళ్ళు కొంతమంది మాత్రం ఇక అంటారు, మేము వెళ్ళాం, మా భర్తల దగ్గరికి వెళ్ళాము, ఇంక ఇక్కడ నీతోటే ఉండిపోతాము అని. అప్పుడు శ్రీకృష్ణుడు మాత్రం వాళ్ళకి కాదు, ఆ యజ్ఞ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పూర్తి కావాలి, మీ బాధ్యతలను మీరు ఇప్పుడు నిర్వర్తించవలసిందే, తప్పక మీరు నన్ను చేరుకుంటారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే శ్రీకృష్ణుడు మనం చూసినట్టయితే ఏ భాగంలో కూడా ఎక్కడా కూడాను జనాలని వాళ్ళ వాళ్ళ బాధ్యతలను విస్మరించమని చెప్పలేదు. వారందరినీ కూడా ఆదరించాడు, వారందరినీ కూడా ఆదరించారు. ఇక సరే వాళ్ళందరూ కూడా భర్తల దగ్గరికి వెళ్ళారు. కానీ ఇక వాళ్ళు కేవలము భౌతికంగా మాత్రమే వాళ్ళ భర్తలతో ఉన్నారు, కానీ మనస్సంతా కూడా భగవంతుడి పైననే వారందరికీ కూడా కేంద్రీకృతమైంది. సరే ఇది అర్థమైంది. బ్రాహ్మణులందరికీ కూడా అప్పుడు అర్థమవుతుంది. అర్థమై వాళ్ళు కూడా తప్పులు తెలుసుకుంటారు. తెలుసుకుని అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే క్షమాపణలు అడుగుతారు అన్నమాట. వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ప్రశంసిస్తారు. అంటే తప్పు తెలియక కాదు, ఇక్కడ బ్రాహ్మణులకు ఏంటంటే ఆచార వ్యవహారాలకు మొదటి నుంచి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇవన్నీ జరిగాయి. ఇప్పటికి కూడా మీరు చూడండి, బ్రాహ్మణులంతా కూడా ఆచార వ్యవహారాల ద్వారానే జనాలలో ఎక్కువ పూజితులు అవుతారు. మీరు పెద్ద పెద్ద ప్రవచనకర్తలు లేదా పేరు తెచ్చుకుందాం అనుకున్న ప్రవచనకర్తలు వీళ్ళందరూ కూడా ఏదో ఒక చేయిస్తారు. యూనో ఏకాదశ రుద్ర ఇది అంటారు, ఇంకో పూజ అంటారు, వీళ్ళు రాముడిది సీతది పెళ్లి అంటారు, రకరకాల పనులు చేయిస్తూ అందరినీ కూడా ఒక దగ్గర చేరుస్తారు. కర్మకాండాల ద్వారా ఎక్కువ మందిని చేర్చవచ్చు అనేటటువంటి విషయము మనకి ఎప్పటి నుంచో ఉంది. బ్రాహ్మణులు కూడా అవే ఇష్టపడతారు. ఏదైతే వేదంలో ఉన్న అసలు సారం అర్థం చేసుకునే వాళ్ళని నిజమైన బ్రాహ్మణులు అని చెప్పామో అటువంటి వాళ్ళ కంటే కూడా కర్మకాండాలను చేసి జనాలందరినీ గుంపులు గ్యాదరింగ్ చేయాలనుకునే బ్రాహ్మణ్సే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ ద్విజ పత్నులు ఏ విధంగా వాళ్ళు మోక్షాన్ని సాధించగలిగారు అంటే బతికుండగానే అంతా కూడా మోక్షాన్ని సాధించగలిగారు, జీవన్ముక్తిని సాధించగలిగారు అనేటటువంటి మహోన్నతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక గోవర్ధన పర్వతం ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంద్రుడి యొక్క అహంకార భంగం. ఒకసారి ఆల్రెడీ బ్రహ్మదేవుడిలో ఉన్నటువంటి రాజసం ఏదైతే ఉందో అది ఏ విధంగా అణిగిపోయింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనము ఇంద్రుడి యొక్క గర్వభంగం ఎలా జరిగింది అనేది చూసుకుంటాం అన్నమాట. అందరూ కూడా మళ్ళీ గోపాలకులందరూ ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఇంద్రుడి యొక్క యాగం చేయాలి అని చెప్పేసి అందరూ నువ్వు ఇది తీసుకురా, నువ్వు అది తీసుకురా అని చెప్పేసి అందరూ చేస్తారు. మరి అన్ని తీసుకొచ్చే పార్టీ ఎక్కడ అంటారు. అనగానే పార్టీ ఎక్కడ అంటే అప్పుడు అంటారు ఇంద్రుడికి చేస్తున్నామని అంటారు అనమాట. సో అనగానే అప్పుడు ఈయన వచ్చి అడుగుతాడు తండ్రిని, నాన్న ఏంటి ప్రయత్నం అంతా ఏంటి, ఎవరిని చూసినా కూడా హడావిడిగా ఉన్నాడు, ఒకడు అది తీసుకొస్తున్నాడు, ఒకటి ఇది తీసుకొస్తున్నాడు, మరి అసలు ఎందుకోసం ఇదంతా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. వేర్ ఇస్ ద ఇది అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అడగగానే అప్పుడు తండ్రి అంటాడు అనమాట, నాన్న నీకు తెలుసా ఇంద్రుడికి మనం ప్రతి సంవత్సరం పూజ చేస్తూ ఉంటాము, మనం ఇంద్రుడిని పూజ చేస్తే ఆయన మనకి వర్షాలన్నీ కూడా కల్పిస్తూ ఉంటాడు, మనకు పైన కృప ఉంటుంది. మన జీవితం కనుక నువ్వు చూసుకున్నట్లయితే మనమంతా కూడా ఈ వరుణుడి యొక్క శక్తి, ఇంద్రుడిలోంచి వచ్చిన వరుణుడి శక్తి ఏదైతే ఉందో దానిపైననే ఆధారపడి ఉంది. మనకు వచ్చేటటువంటి పంటలు కావచ్చు, మనకు వచ్చేటటువంటి నీరు అవి కావచ్చు, మనం అంతా కూడా వీటిపైననే ఆధారపడతాం. ఈ వ్యవసాయం విషయం లోపల తర్వాత గడ్డి మొలుస్తుంది, ఇవన్నీ మళ్ళీ అంటే మన ఆవులన్నిటికీ కూడా మేతకు కూడా కావాలి. ఇవన్నీ కూడా బతుకుతున్నది, మనం అందరం బతుకుతున్నది ఆ ఇంద్రుడి శక్తితోటి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నాన్న అది తప్పు మాట, ఒకసారి నువ్వు అంటున్నది వర్షం అనేది ఏదైతే ఉందో అది ఇంద్రుడి వల్ల పడదు, ఎవరి ప్రారంధానికి ఏ ఫుడ్ ఉందో ఆ ఫుడ్ రావాలంతే, ఇవన్నీ ఇంద్రుడి వల్ల వచ్చేటటువంటి అవకాశం లేదు, నీ ప్రారంధం వల్ల నీకు వస్తుంది, నీ భోజనం నీకు వచ్చి తీరుతుంది. అందులోపల ఇప్పుడు ఈ అరణ్యంలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, పెద్ద వృక్షాలు ఉంటాయి, వాళ్ళన్నీ వెళ్ళిపోయి ప్రతి సంవత్సరం పోయి ఇంద్రుడికి హవిస్సులు ఇస్తున్నాయా, యజ్ఞయాగాలు చేస్తున్నాయా, ఇవన్నీ చేస్తున్నాయా, అవన్నీ ఇంపార్టెంట్ కాదు నాన్న. మనకు ఎవరిక్కడ ఇంపార్టెంట్, మనం ఉన్న దగ్గర ఎవరు ఇంపార్టెంట్ అంటే ఈ గోవులే సంపదలు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బ్రాహ్మిన్స్ ఎవరు మనకి ఇంపార్టెంట్. ఈ భూమి లోపల బ్రాహ్మణుల కంటే గొప్ప దేవతలు ఉన్నారా అంటే తండ్రి కూడా ఒప్పుకుంటాడు, నువ్వు అన్నమాట నిజమే, నాకు గర్గి కూడా చెప్పాడు, ఇదే మాట చెప్పారు మహాశయుడు, బ్రాహ్మణులే ఇక్కడ దేవతల కంటే గొప్ప అని చెప్పాడు. పూజ చేద్దాం. ఉన్నటువంటి గోవర్ధన పర్వతం ఉంది, గోవర్ధన పర్వతం మనందరికీ కూడా ఆధారం కాబట్టి గోవర్ధన పర్వతానికి కూడా మరి మనము ఆహారము పూజలు చేయాలి అని చెప్పేసి అంటాడు. అనగానే అందరికీ కూడా ఈ లాజిక్ నచ్చుతుంది, ఎందుకంటే మహావృక్షాలకే ఎవరిస్తున్నారు హవిస్సులు, ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళకు కూడా ఇదంతా హేతుబద్ధంగా అనిపిస్తుంది, లాజికల్ గా అనిపించి వాళ్ళందరూ కూడా కరెక్టే నువ్వు చెప్పిందంతా అని చెప్పేసి ఇక అందరూ
లోకల్ గా ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తీసుకొస్తారు అనమాట. తీసుకొచ్చేసి వాళ్ళందరికీ కూడా అర్పిస్తారు. గోవర్ధన పర్వతానికి కూడా ఎంత వీళ్ళ రెగ్యులర్ పూజలు అవి ఇవి ఏవైతే ఉంటాయో ఆ పర్వతానికి పూజ చేస్తూ ఉంటారు. అందరూ నమస్కరిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు తక్కువ ఉన్నాడా, ఆ పర్వతం లోపలికి దూరిపోతాడు. సో గోవర్ధన పర్వతం ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క అవతారం. ఇప్పుడు ఎవరైనా కూడా గోవర్ధన ప్రదక్షిణ చేస్తారు. ఈ గోవర్ధన ప్రదక్షిణ ఎవరైతే బృందావనం దగ్గర చేస్తారో ఆ ప్రదక్షిణకి అర్థం ఏంటి అంటే శ్రీకృష్ణుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. శ్రీకృష్ణుడే గోవర్ధన పర్వతంలో దూరిపోతాడు. దూరిపోయి వీళ్ళు పెడుతున్న ఆహారాలను మంచిగా భోజనం చేస్తూ ఉంటాడు, శుభ్రంగా తినేస్తూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. మళ్ళీ శ్రీకృష్ణుడే చెప్తాడు, చూసావా ఇన్నాళ్ళు నువ్వు పెట్టింది ఇంద్రుడికి పెట్టింది ఎప్పుడైనా ఇంద్రుడు వచ్చి తిన్నారా? ఆహా నో నో నెవర్ నెవర్ అంటారు. ఇంగ్లీష్ లో చెప్తారు కొంతమంది. అందులో కూడా మన సుధామోహన్ మేడం లాంటి నో సార్ నెవర్ నెవర్ ఎట్ అని చెప్పేసి చెప్తారు కొంతమంది. అనగానే ఇట్లాగా ఎంత చెప్పినా కూడా మరి ఇప్పుడు చూడు ఈయన వచ్చి తిన్నాడా లేదంటే ఎస్ యువర్ అబ్సల్యూట్లీ రైట్, మొత్తం భోజనం తినేశాడు మనం ఇచ్చిందంతా. సో అప్పుడు మరి భోజనము మన బదులుగా తీసుకున్నాడు, మనం ఇచ్చిన భోజనాన్ని తీసుకున్నాడు కదా గోవర్ధన్ అంటే. అవును, మరి మీరెందుకు భయపడుతున్నారు ఇంద్రుడి గురించి? భోజనం తీసుకున్న వాడే మనందరినీ రక్షించేటటువంటి బాధ్యత కూడా ఆయనకే కదా ఉన్నది అంటే అప్పుడు అందరూ ఒప్పుకుంటారు అనమాట. ఒప్పేసిగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా నైవేద్యాలు ఎవరికి తోచిన నైవేద్యాలు ఇళ్ల నుంచి అందరూ మనకు అది మోసుకొని వస్తారు కదా, మనకు తెలంగాణ లోపల బోనాలు పండగలాగా అట్లా ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళందరూ కూడా భోజనాలను తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా చక్కగా గోవర్ధన పర్వతానికి వచ్చి వాళ్ళు అన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇది తెలుస్తుంది ఇంద్రుడికి. నా పూజలు ఆపేశారా? ఆపేసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయనకి మరి కృష్ణుడు దేవుడు అని తెలియదా? ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ కృష్ణుడు దేవుడు అని తెలియదా? తెలుసు. ఎట్లా తెలుసు? ఎందుకంటే అక్కడ వైకుంఠంలో ప్లేస్ ఖాళీ ఉంది, విష్ణుమూర్తి లేడు అక్కడ. కృష్ణస్తు భగవాన్ స్వయం తన అన్ని లక్షణాలతోని భూమి మీదకి దిగిపోయాడు భగవంతుడు. ప్రత్యక్షంగా ఆయన లక్షణాలని వర్ణించినటువంటి కవులు కూడా ఉన్నారు. అన్ని లక్షణాలతో పుట్టేశాడు. మరి అటువంటిప్పుడు ఇంద్రుడు ఎందుకు నమ్మాడు? కానీ ఏదో మనసు లోపల కొంత ఇది ఎక్కడో ఒక చోట రాజేశం. మరి ఇంద్రుడికి ఎవరు ఇచ్చారా ఆ ప్రదేశాన్ని? భగవంతుడే ఇచ్చాడు, నువ్వు ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చో అని. అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట క్రోధం మొదలైంది. మానవుడిగా వెళ్ళాడు కదా, మానవుడిగా వెళ్ళినప్పుడు మానవుల క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. తను దేవుడుగా ఎట్లా బిహేవ్ చేస్తాడు? ఆయన కూడా రామావతారాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. రామావతారంలో కూడా రాముడు దేవేంద్రుడు ఒకరినొకరు కలుసుకోరు. సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. అనుకుంటాడు ఆయన. కానీ ఏమవుతుంది, శ్రీకృష్ణుడు అలాంటి వాడు కాదు. శ్రీకృష్ణుడు నేను భగవంతుణ్ణి అని చెప్పి వచ్చినటువంటి వాడు, మహిమలని తను పుట్టక ముందు పుట్టినప్పటి నుంచి చూపిస్తున్నటువంటి వాడు. కాబట్టి కృష్ణుడిని భగవంతుడుగా గుర్తించి తీరవలసిందే. కానీ అది యాక్సెప్ట్ చేసేటటువంటి స్టేజ్ లో లేడు ఇంద్రుడు. అతను ఏమంటాడు, దేవతలను మనిషిగా పుట్టావు కాబట్టి దేవతలందరినీ గౌరవించడం నీ బాధ్యత. ఒకవేళ నువ్వే కనుక గౌరవించకపోతే దేవతలకు ఎవరు గౌరవం ఇస్తారు? నువ్వు దేవుడు అయినా సరే, నువ్వు మహానుభావుడు అయినా సరే, నువ్వు పుట్టినటువంటిది మానవ రూపం లోపల. కాబట్టి నువ్వు మాకు అందరినీ కూడా నువ్వు పూజించవలసిందే, ఇంకా లాభం లేదు. నేను మరి తను అలా చేసినప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి? నా శక్తిని కూడా నేను ప్రయోగిస్తాను. ఈ గోపాలులను చూసే కదా ఆయన ఇంత చేస్తున్నాడు, గోపాలుల కోసమే కదా ఇంత చేస్తున్నాడు. వారి సంపద మొత్తాన్ని నేను నాశనం చేస్తాను అని చెప్పేసి ఇక ఎట్లా అంటే మరుతులకు చెప్తాడు, వెళ్ళిపోండి మీరు, ప్రళయకాలం మేఘాలన్నీ వచ్చేసేయాలి అంటే. ప్రళయం సమయం లోపల ఎంత భయంకరమైనటువంటి ఉంటాయో క్లౌడ్ బరుస్ట్లు అవి ఇవి మనం ఏవైతే టీవీలో చూస్తూ ఉంటామో అలాగన్నమాట. సో చూసేసి ఇక అప్పుడు ఎంత దారుణంగా వస్తాయో. ఇప్పుడు తను కూడా ఐరావతం ఎక్కేసేసి తన వజ్రాయుధాన్ని పట్టుకుని వస్తాడనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ దేవతలందరికీ కూడా నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకు ఇతడు గుర్తించడు? శ్రీకృష్ణుడు భగవాన్ స్వరూపుడు. ఈయన ఏదో పెద్దగా వజ్రాయుధం తీసుకుని వెళ్తాడు. ఆల్రెడీ కూడా రఘువంశంలో అక్కడ ఇక్కడ ఇంద్రుడు కొన్నిసార్లు దెబ్బతిని ఉంటాడు. అయినా కూడా ఎందుకు ఈయన మళ్ళీ వెళ్ళి ఇవన్నీ అనవసరమైనటువంటి పోరాటం చేస్తున్నాడు మిగతా దేవతలు అంటారు. కానీ ఎవరు డైరెక్ట్ గా అనకుండా చాటును అనుకుంటూ ఉంటారు అన్నమాట. సరే, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే భగవంతుడు మాయ ఏదైతే ఉందో ఆ మాయ రాజస్వరూపం లోపల అందరి లోపల ఇలా ప్రకటితం అవుతుంది. సో అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, మీరేమీ బెంగపడద్దు, మనం ఎవరికి పూజ చేశాము? గోవర్ధన పర్వతానికి పూజ చేశాము. భూలోకంలో దేవతలైనటువంటి బ్రాహ్మణులకు పూజ చేశాము. వాళ్ళందరూ ఆశీర్వచన బలం ఉంది, వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ రోజుల్లో మీరు టెంపుల్లో 10 రూపాయలు ఇచ్చి 100 కోరికలు కోరుకొని దేవుణ్ణి కోరుకున్నట్టుగా కోరుకోలేదు వాళ్ళు. 10 రూపాయలు ఇచ్చి బ్రాహ్మణుల కాళ్ళు దండం పెట్టేసి బోల్డ్ అని కోరికలు అది కూడా చేయలేదు వాళ్ళు. కానీ పవిత్రమైనటువంటి ఆశీర్వచన బలం ఏదైతే ఉందో ఆ ఆశీర్వచన బలము ఈ గోవర్ధన పర్వతం యొక్క గొప్ప శక్తి ద్వారా మనకి ఎటువంటి ప్రమాదము జరగదు. దేవుడు మన వైపే ఉన్నాడు. ఇక మనకి ఇంద్రుడు వస్తాడు అనేటటువంటి భయం మీరు అందరూ కూడా వదిలేయండి, రానియండి, చూసుకుందాం, లెట్ us ఫేస్ హిమ్
అని చెప్పేసి అన్నాడు. భగవంతుడా, ఇంత ధైర్యాన్ని ఇచ్చావు వారి లోపల, ఇంత ఆనందాన్ని ఇచ్చావు వాళ్ళందరి లోపల, ఇంత శక్తివంతులుగా చేశావు, అందరినీ కూడా ఎదుర్కొనేటటువంటి అద్భుతమైనటువంటి ధైర్యాన్ని నువ్వు అందించావు. మరి ఎందుకయ్యా నా గురించి పట్టించుకోవు? నారాయణ భట్టాద్రి బాధపడుతున్నాడు. అందరిది అయిపోయింది, నా గురించి పట్టించుకోవు ఎందుకు? అటు ద్విజపత్నులని నువ్వు చేసావు, ఇటు యాదవులని అందరినీ దగ్గర తీస్తున్నావు, అందరినీ చేస్తున్నావు. నేనేం తక్కువ చేశాను నీకు? నన్ను కూడా నువ్వు కరుణించు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. మొత్తం మీద ఇవాళ ఇంకొక నారాయణీయము మనము ఇంకొక భాగాన్ని పూర్తి చేసుకున్నాము. మనకు రాసలీల వచ్చే వారం చెప్పుకుందామని, ఎందుకంటే రెండు స్టార్ట్ చేయడం ఒకసారి ఇష్టం లేకుండే నాకు. సో అందుకోసం అని చెప్పి వచ్చే వారము రాసలీల రాస పంచాధ్యాయిలో మనం తెలుసుకున్నప్పటికీ నారాయణీయం గ్రంథం ద్వారా మళ్ళీ మనము రాసలీల వచ్చే వారము తెలుసుకుందాము. ఈ గోవర్ధన పర్వతం ఈ గోవర్ధనోద్ధారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాసలీలని వచ్చే వారము పూర్తిగా తెలుసుకుందాం. అది సంగతి. ఇంకా మామూలుగా ఈ రోజు రాత్రి ఎప్పట్లాగానే మనకు యక్ష ప్రశ్నలు 9 గంటలకు మరో గొప్ప ప్రశ్నతోటి మళ్ళీ మనము ముందుకొద్దాము. సో చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం మనము. ఆ విషయాలన్నీ కూడా మనము గుర్తించి వాటిని జీవితంలో ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడక్కడ పాటించాలి. 15 రోజుల ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా అన్ని పాటిస్తున్నారని ఆశిస్తున్నాను. ఎవరిపైన చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా, చెడు పనులు చేయకుండా, ఫోన్ కాల్స్ చేయకుండా, ఫంక్షన్స్ కి వాటికి వెళ్లకుండా, ఉన్న సమయాన్ని మొత్తం ప్రవచనాలు వింటూనే గడుపుతున్నారని, రోజంతా కూడా అలాగే ఉంటున్నారని, అడ్డమైన ఫోన్ కాల్స్ చేయడం లేదని, చేసినా కూడా 1.5 మాక్సిమం చేస్తున్నారని, అందరూ కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని ఆశిస్తాను. ఓకేనా? నిద్రపోయారు. ఏ టైంలో అయినా మన స్టూడెంట్స్ మంచిగా నిద్రపోతున్నారు, అదొకటి చాలా సంతోషం. అయితే ఎలా వాళ్ళ పనులను వదిలేసి కృష్ణుడి దగ్గరికి వస్తారో, ఎప్పుడెప్పుడు రావాలని మేము కూడా పనులున్నా వదిలేసి కూర్చున్నాం సార్. ఏం నిద్రపోవట్లేదు. చాలా సంతోషం. సరే, మరి ఇంకొకసారి ప్రవచనం వినండి. వినేసి మళ్ళీ భగవంతుడి లీలలు ఇవన్నీ కూడా, శ్రీకృష్ణ లీలలన్నీ కూడా చక్కగా నారాయణీయంలో వింటూ ఉండండి. ఎందుకంటే మనకు కలియుగంలో ఉన్నటువంటిది ఏంటంటే భగవంతుడి లీలల ద్వారా మాత్రమే మనం దగ్గర అవ్వగలుగుతాం. భగవంతుడికి దగ్గర అవ్వడానికి అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా 7, 8, 9, 10, 11 అధ్యాయాల వరకు కూడా తన ఇండైరెక్ట్ రూపాన్నే మొత్తం చూపించాడు అర్జునుడికి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి తానే అనేటటువంటిది చూపించాడు. భగవంతుడి యొక్క అన్ని విభూతులను విశిష్టంగా తను కనిపించినటువంటి వాడు, ఉన్నటువంటి వాడు, అనేక రూపాలలో ఉన్నటువంటి వాడు. అది మనం తెలుసుకున్న తర్వాత ఆ అర్జునుడు తన లోపల ఉన్న మారిపోతుంది. ఎంత కర్మలోంచి డైరెక్ట్ గా జ్ఞానంలోకి రమ్మన్నప్పటికీ కూడా మధ్యలో ఉన్నటువంటి భగవంతుడు భక్తి అనేది చాలా సులువుగా తీసుకెళ్తుంది. అదే మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. ద్విజపత్నుల విషయం లోపల చూసాము, యాదవుల యొక్క ప్రేమ లోపల కూడా చూసాము. ఇప్పుడిప్పుడే శ్రీకృష్ణుడు భగవంతుడు అనే విషయం తెలుస్తుంది వాళ్ళకి. మనం వచ్చే వారం తెలుసుకుంటాం శ్రీకృష్ణుడు భగవంతుడు అని ఎలా గుర్తుపడతారు వాళ్ళు. ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం వచ్చే వారం తెలుసుకునే దాంట్లో ఒకటి ఏంటంటే, గోవర్ధన పర్వతంని శ్రీకృష్ణుడు లేపేసినప్పుడు కూడా శ్రీకృష్ణుడిని దేవుడుగా వాళ్ళు భావించరు. ఇంకా కూడా ఏమనుకుంటారంటే, ఏం లేదు, గోవర్ధన పర్వతమే అనుగ్రహించింది అనుకుంటారు వాళ్ళు. మనం పూజ చేశాం కాబట్టి గోవర్ధన పర్వతం అనుగ్రహించింది. కళ్ళ ముందు దేవుడు ఉన్నప్పటికీ కూడా గుర్తించలేనటువంటి స్థితి. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతాయి. అప్పటితో ఆయనను పూర్తి స్థాయి పరమాత్మగా గుర్తించేటటువంటి తత్వంలోకి వెళ్ళిపోతారు అనమాట. అందరూ యథార్థ స్వరూపం, తత్వం అంటే యథార్థ స్వరూపంలోకి వెళ్ళిపోతారు. జై శ్రీకృష్ణ. ఓన్లీ గోపికలు మాత్రమే గుర్తిస్తారా సార్? ఎవరు కూడా గుర్తించారా సార్? వాళ్ళ నాన్నగారు గుర్తిస్తారు. అదే చెప్తున్నా, వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు వస్తుంది ఇన్సిడెంట్. వీళ్ళందరూ వెళ్ళిపోయాక డిస్కస్ చేస్తారు వాళ్ళు. ఒక చాప్టర్ మొత్తం డిస్కస్ చేస్తారు వాళ్ళు. అన్ని జరిగినవన్నీ చెప్తారు. ఈవెన్ గోప బాలకులు కూడా వస్తారు, వచ్చి చెప్తారు, మేము కూడా చూసాము. అతను ఎప్పుడైతే రోకల్ని తీసుకెళ్లి ఆ చెట్ల మధ్యలోంచి వెళ్తాడు కదా, మధ్య చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆ చెట్లు కూలిపోతాయి. అందులోంచి 2 దివ్య పురుషులు రావడం అవన్నీ కూడా గుర్తిస్తారు. అందరూ గుర్తిస్తారు. గ్రాడ్యువల్ గా మొత్తం వ్రజభూమి మొత్తం అందరూ గుర్తిస్తారు. అంటే ప్రేమే ఉంటుంది, కానీ ఆయన దేవుడు అన్న విషయం మాత్రం అందరూ గుర్తిస్తారు. గోపికలు సరే పూర్వజన్మ సుకృతము, బట్ మిగతా వాళ్ళందరూ కూడా గుర్తిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొద్దిగా తెలివి ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, భీష్ముడు తనకు పూజ చేయకుండా శ్రీకృష్ణుడికి, ఉన్న వాళ్ళలో నిజంగా భీష్ముడే గొప్పవాడు, అయినా కూడా అతను శ్రీకృష్ణుడికి పూజ చేయమని ఎలా అన్నాడు రాజసూయ యాగంలో?
దట్ ఇట్ సెల్ఫ్ షోస్ శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడని. మనం భాగవతంలో భాగవతం ఎంత ఉందో తెలుసా? బోలెడంత. మహాభారతంలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది భాగవతం. మహాభారతంలో భాగవతమే కనీసం ఒక 300-500 పేజీలు ఉంది. అంత డీటెయిల్ గా ఉంది. రకరకాల చోట్ల వీటి రిఫరెన్సులు రావడము. ఎస్పెషల్లీ శ్రీకృష్ణుడు చరిత్ర వచ్చినప్పుడు భీష్ముడు మొత్తం చెప్తాడు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, సనక సనందన అవతారం, నారదుడు అవతారం, ప్రతి అవతారము చెప్తాడు భీష్ముడు. చెప్పి అలా తక్కువ తీయకండి శ్రీకృష్ణుడిని, ఆయన మహానుభావుడు అని చెప్పేసి చెప్తాడు. ఇది గుర్తించలేరు జనాలు, ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే భగవంతుడు మంచిని కళ్ళ ఎదురుగా ఉన్నా కూడా గుర్తించలేని స్టేజ్ లోనే ఉంటారు. ఎవ్వరు జీవితం మార్చుకోవాలనుకున్న మరుక్షణం మాత్రం జీవితం చాలా ఫాస్ట్ గా మారుతుంది. అంటే ఎవరు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయరు తెలుసా. అంటే నేను అంటున్నానని ఏం అనుకోవద్దు, కానీ చాలా మంది ఏదో నడిపిస్తూ ఉంటారు, జీవితాన్ని ఇలా నడిపిస్తారనుకుంటారు. కానీ ఎవరైతే నిజంగా మారాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం తప్పక మారుతారు, తప్పక 1000% మారి తీరుతారు. ఎనీవే, జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తున్నాను. ఈ ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రాత్రి 9 గంటలకు యక్ష ప్రశ్నలతో. అంతవరకు కూడా శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. వాళ్ళకి ఆ యోగం లేకపోతే కూడా భ్రమలాగా మత్తు కూడా వచ్చేస్తుంది సార్. మాయ కమ్మేస్తుంది కదా. అంత కాకపోతే చేయాలనుకున్నా ఒక్కొక్కసారి మాయ అనేది కప్పేస్తూ ఉంటుందని నేను మాయ కప్పదు. సాధకులకు మాయ కప్పదు. శ్రీకృష్ణుడు అదే చెప్తాడు కదా. శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటంటే మాయ అనేది ఉన్నది, కానీ మాయ ఎవరికి కప్పుతుంది? సాధన చేద్దాం అనుకునే వాళ్ళని ఎప్పటికీ మాయ కప్పదు. సాధకుడికి ఎప్పుడు మాయ కప్పదు. శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఈ మాయ పుట్టించింది నేనే, కానీ నా భక్తి ఉన్న వాళ్ళని నేను ఈ మాయలోంచి బయటపడేస్తానని ఎన్నోసార్లు చెప్పాడు. కాబట్టి ఎవరైతే మనస్ఫూర్తిగా చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం మాయ రాదు. మాయ వచ్చింది, మనం మళ్ళీ ప్రాపంచిక విషయాల్లోకి వస్తున్నాము అంటే అది పూర్తి స్థాయి మన తప్పే గాని భగవంతుడు తప్పు కాదు. అంటే మన బాధ్యతలు చేస్తూనే మాయలోంచి బయటపడడం సులభమే. కానీ ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు నేనే బయటపడేస్తానని చెప్పి చెప్తున్నప్పుడు భగవంతుడి మాటలు వృధా కావు కదా. సో అలా గుర్తించండి. ఆ పాయింట్ అందరూ కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం గనక మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు మనని మాయలోంచి బయటపడేయడం ఖాయం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. దీని మీదే చిన్న ఒపీనియన్. ఇప్పుడు మణిగారు చెప్పినట్టు మాయాలోంచి తీస్తానని చెప్పాడు దేవుడు, మీరు చెప్పారు. కానీ ఏంటంటే ఒక పరీక్షలా పెడతాడు సార్. మనం వెళ్తున్న మార్గంలోని వీళ్ళు అలాగే వెళ్తారా లేదా అని మనం టెస్ట్ చేస్తాడు. మాయ ఏమని ఆ టెస్టింగ్ అని నేను అనుకుంటున్నాను సార్, అలా భావిస్తున్నాను. లేదు. ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు దూసుకుపోతారు. మీరే చూడండి కదా. నేను ఇది మీకు ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలే ఇంకొకసారి చెప్తాను. మా ఊరు లోపల ఒక అతను బ్యాడ్మింటన్ కి మేమందరము అప్పటికి 3 ఏళ్లుగా ఆడుతున్నాము. అందరం బ్యాడ్మింటన్ లో కింగులం. మా డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాం. సడన్ గా ఒక అతను జాయిన్ అయ్యాడు. టక 2 నెలల్లో అందరినీ ఓడగొట్టేశాడు. 3 నెలల్లో నిజామాబాద్ ఛాంపియన్ అయ్యాడు. 6 నెలల్లో స్టేట్ ఛాంపియన్ అయ్యాడు. 1 ఇయర్ లోపల ఇండియా ఛాంపియన్ అయ్యాడు. మళ్ళీ మేమే అతనికి సన్మానం చేశాం. మొదటిది. రెండవ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇంతకు ముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్, నోటి చివరి నుండి మర్చిపోయా. కార్యసాధకులు ఒక ఆమెకి చెప్పాను కదా, కాలు ఇదైతే ఆమె రన్నింగ్ చేసేట ఆమె కాలు నేల మీద పెడితే రక్తం వచ్చేది. అలాంటిది ప్రపంచంలో ఫాస్టెస్ట్ ఉమెన్ గా ఉండాలి అని ఆమెకు చిన్నప్పటి కోరిక. కానీ నేల మీద కాలు పెడితే ఆమెకు వచ్చిన రోగం వల్ల ఊరికే కాలు పెట్టి నడుస్తేనే రక్తం వచ్చేది. కానీ ఆవిడ దాన్ని అధిగమించి ఆవిడ సాధించగలిగింది. అదే విధంగా మన తెలంగాణ అమ్మాయి పూర్ణ అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో నేను కొండ ఎక్కి తీరాలి అనుకుంది ఎవరెస్ట్ పైకి వెళ్తుంటే మధ్య లోపల గవర్నమెంట్ కూడా చెప్తుంది అబార్ట్ ద మెషిన్ అని చెప్పేసి చెప్తుంది. మెషిన్ ని క్యాన్సిల్ చేసి తీసుకొచ్చేసేయండి వెనక్కి అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఒప్పుకోకుండా నేను ముందుకెళ్తానని చెప్పేసి ముందుకెళ్లి ప్రపంచంలోనే చిన్నపిల్ల ఎవరెస్ట్ ఎక్కినట్టుగా తను రికార్డు కొట్టగలిగింది. కార్యసాధకులకు ఆటంకాలు ఉండనే ఉండవు. కార్యసాధకులకు పోవుకడలు ఆపదలు. వాళ్ళు వెళ్ళిన దగ్గరికి ఆపదలు వస్తూ ఉంటాయి. ఆ ఆపదలు అంటే ఏంటి? వాళ్ళకి అది దాటాక ఇంకొక స్థాయికి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అక్కడ ఆగిపోయి అక్కడ ఉండిపోరు. రెస్ట్, బట్ డోంట్ యూ క్విట్. రెస్ట్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి శక్తి సరిపోదు, అప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం అంతే.
కానీ ఆగడం అంటూ జరగదు. సాధకుల పైన భగవంతుడి మాయ ఉండదు. సాధకులకు భగవంతుడు సపోర్ట్ చేస్తాడు తప్ప వాళ్ళపైన ఎటువంటి మాయ కూడా ఉండదు. ఎటువంటి మాయ కూడా ఉండదు. అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. సాధ్యం చేద్దాం అనుకున్న వాడికి, సాధించాలనుకున్న మాట రావట్లేదు సార్. ఏంటో దీంట్లో ఏమో లోపం ఉందో ఏమో, కాసేపు ఒకసారి మాడిపోతా ఉంది. అదే రిలే క్వాలిటీ కాదులే, దీంట్లో కొంచెం లోడ్లు ఎక్కువ అవుతున్నాయో మాడిపోతా. పర్వాలేదు, పర్వాలేదు, ప్రవచనం అయిపోయింది కనుక పర్వాలేదు. పర్వాలేదు. అందరికి అలాగే ఎప్పటి నుంచి పోయింది అది వాయిస్? అసలు మీ ఆన్సర్ వినపడలేదు సార్, మీ ఆన్సర్ వినపడలేదు సార్. కార్యసాధులకి దేవుడే ఎత్తు అడ్డు చెప్పడు అని చెప్పారు. కార్యసాధులకి సాధకులకి దేవుడు అడ్డు చెప్పడు అని. తెలంగాణ అమ్మాయికి ఎవరెస్ట్, తెలంగాణ అమ్మాయికి ఎవరెస్ట్ అది వినిపించింది. వినిపించింది. మన సమాధానమే వినిపించలేదని అంటున్నారు. వినిపించింది సార్, అది తెలంగాణ అమ్మాయిది. అది చెప్పాను, సాధించింది అనేంత వరకు వినపడింది సార్. తర్వాత ఏం చెప్పారో వినపడలేదు. అంటే కార్యసాధకుడికి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా వాటిని దాటుకుని వెళ్తాడు. కానీ మాయా అంటే ఫేక్ అని చెప్పాను. మాయా అనేటటువంటిది ఫేక్, అది నిజంగా లేదు. మా ఫ్రెండ్ చెట్టును పట్టుకున్నాడని చెప్పే కదా, అట్లా అన్నమాట. చెట్టును పట్టుకుని నాకు ఈ చెట్టే బంధం అని చెప్పేసి అన్నాడు. అలాగ బంధం మనం ఏర్పరచుకున్నది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు సాధించలేక, వాళ్ళు చెయ్యలేక దీనికి మాయా అని చెప్పి పేరు పెడుతూ ఉంటారు. అది అబద్ధం, 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 అబద్ధం. నన్ను నమ్మండి. మనము ముందు దారిలో వెళ్తే దేవుడే మనకు ప్రకృతి శక్తులు, నేను చెప్పాను, దేవుడు అంటే ఒక వ్యక్తి అలా నిలబడి ఇలా ఆశీర్వదించాడు. ప్రకృతి శక్తులన్నీ కూడా కూడబలుక్కుని మనం అడుగుతున్న వస్తువులను ఇస్తూ ఉంటాయి. మీరు మంచి వ్యక్తులు అడుగుతూ ఉంటారు, మంచి వ్యక్తులు వస్తారు. మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా, సామాగ్రి కూడా వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. బిలీవ్ మీ, ప్రకృతి మీరు యద్భావం తద్భవతి. మీరు ఏది సిన్సియర్ గా మనస్ఫూర్తిగా చేద్దాం అనుకున్నారో దానికి సంబంధించిన విషయాలు ఇస్తుంది. ఇది సాధకుల విషయంలో. జరిగే విషయంలో మనకు ప్రారంధం అది మారదు. ప్రారంధం మారదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దయచేసి దండం పెట్టి చెప్తున్నా, వినండి. ప్రారంధం మారదు. ప్రారంధం మారదు. అదే వైఫ్, నువ్వు పొద్దున కన్ను తెరిచావంటే అదే వైఫ్ కనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు నేను వీడని నీడను నేనే, అన్ని అట్లాగే ఉంటాయి. మీరు వైఫ్ ఆమె ఆఫీస్కి వెళ్ళింది. సో సాధకుడికి అడ్డంకులు ఉండవని చెప్పే గాని, జీవితము సహజంగా మనకి ఏవైతే పూర్వజన్మల వల్ల వచ్చేటటువంటి కష్ట సుఖాలు అవి మారవు. ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. కాబట్టి మాయ లేదు. భగవంతుడికి పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. కోటాను కోట్ల, వందల కోట్ల, లక్షల కోట్ల, కోట్ల 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 గ్రహాలు ఉన్నాయి. కోట్ల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. వందల కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయి. పట్టుకొని ఇప్పుడు మన ఒక్కళ్ళని పరీక్ష పెట్టడానికి అంత టైం ఉందా దేవుడికి? ఈ ప్రకృతి అంతా కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి నడుస్తుంది. ఇక్కడి నుంచి కనీసం మన జీవిత కాలంలో సూర్యుడి దగ్గరికి చేరుకోలేం మనం. మన గెలాక్సీని కంప్లీట్ చేయాలంటే 10,000 లక్ష కాంతి సంవత్సరాల సమయం పడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక్క మన గెలాక్సీకి. అలాంటిది అసలు ఇది ఎన్ని ఇలాంటి మన గెలాక్సీ లాంటివి వేలాది, లక్షలాది, కోట్లాది గెలాక్సీలను మేనేజ్ చేస్తున్న దేవుడికి మనల్ని కక్షగట్టి ఆయన ఇలా చెప్తాడు చూడు, ఆయన కళ్ళు ఇలా పెట్టుకుడు, నా మాట నమ్మాలి అని చెప్పేసి. ఈ పాపాత్ములందరూ ఏంటంటే దేవుడు ఏదో మన మీద ఇది చేస్తున్నట్టుగాను, మన మీద శత్రుత్వం. దేవుడికి అవేమి ఉండవు. ప్రకృతి శక్తులన్నీ కూడా దేవుడి రూపం లోపల నువ్వు మంచి పని చేద్దామంటే మంచి పని చేస్తాయి, రౌడీ పనులు చేద్దామంటే రౌడీ వేదవులను కూడా అందజేస్తాయి. చెడు చేసేవాడికి చెడు దొరుకుతుంది, మంచి చేసేవాడికి మంచి దొరుకుతుంది. కాబట్టి మనకు మాయ వచ్చింది అంటే అది కేవలం మన వల్ల కానీ భగవంతుడి వల్ల కాదు. ఇంకా ఆపుకుందామా? మనం 11:40 అనుకున్నాం. మిగతాది రాత్రికి డిస్కస్ చేసుకుందాం. యక్షప్రశ్నలో. జై శ్రీకృష్ణ. శుభమయ్య. జై శ్రీకృష్ణ. ఇప్పుడే ఒక అరగంటలో పంపిస్తాను వీడియోని, మళ్ళీ ఒకసారి చూడండి. నిన్న రాత్రి భారతదేశ ఔన్నత్యం మీద క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన కొన్ని విషయాలను కవర్ చేస్తూ వీలైతే అది కూడా వినండి. ఇది మన దేశం. పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. చిన్న పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు.
మంచిగా మనము మన దేశాన్ని, మన ధర్మాన్ని చూసి ఎప్పుడు గర్విస్తూ ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే మన లోపల నిజమైనటువంటి ఆనందం అలా బయటకు వస్తూ ఉంటుంది. మనకు అన్నిటికంటే గొప్పది దేశం అనే ఒకే విషయం గుర్తుంచుకుంటే అంతా అందులోనే ఉంది. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభం కలుగుగాక. రాత్రి మళ్ళీ 9 గంటలకు యక్ష ప్రశ్నలతో కలుద్దాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ.